ఫర్ ద డిస్టర్బెన్స్. కొంచెం నేను బయట ఉండడం వల్ల డిస్టర్బ్ అయింది, రాలేకపోయినాను. ఓకే. జూమ్లో థాంక్ ఉన్న లీడర్స్ అందరు కూడా గుడ్ మార్నింగ్ పేరు పేరు 232 మెంబర్స్ ప్రతి ఒక్కరికి. ఓకేనా మేడం, నా వాయిస్ క్లియరా? ఓకే సార్. వాయిస్ క్లియర్. కంటిన్యూ చేయండి సార్. ఓకే మేడం, థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ లీడర్స్, గుడ్ మార్నింగ్ వెస్టేజ్. లీడర్స్ ఓకే మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరు కూడా, ప్రతి ఒక్కరికి కూడా గుడ్ మార్నింగ్ అని అంటే మనం అందరం కూడా ఏమనుకుంటాం అని అంటే గుడ్ మోర్ ఎర్నింగ్. అంటే గుడ్ మోర్ అని అంటే పొద్దున్నే, ఎర్నింగ్ అని అంటే సంపద. సంపద అని అంటే అందరికి కూడా ఎక్కువ శాతం డబ్బు కావాలి అని అనుకుంటారు. కానీ నేనేమంటున్నానంటే డబ్బుతో పాటు మంచి, అంటే గుడ్ అని అంటే మంచి, ఎర్నింగ్ అని అంటే డబ్బు, సంపద అంటే, సంపద అని అంటే కేవలం డబ్బు, డబ్బుతో పాటు జీవితంలో సంపాదించుకోదగినవి అన్నీ కూడా సంపాదన. అంటే ప్రతి ఒక్కటి కూడా నువ్వు సంపాదించుకునేది ఏదైతే ఉందో అన్నీ కూడా ఎర్నింగ్. దాంతో పాటు డబ్బు ఒక్కటే కాకుండా అన్నీ కూడా జీవితంలో సంపాదించుకోదగినవి అన్నీ కూడా సంపాదనే. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి సంపాదించుకోవాలనే కోరిక ఉంటది. అంటే గుడ్ మోర్ అంటే గుడ్ మార్నింగ్ అని అంటారు కదా, పొద్దున్న లేవంగానే మనం కూడా గుడ్ మోర్ ఎర్నింగ్ అని అంటే దానికి అర్థం అదే. ప్రతి ఒక్కరు కూడా పొద్దున్నే మనము 5:00 లేచి అన్నీ కూడా ఏదంటే అది చేసుకుంటే ప్రతి ఒక్కటి కూడా అందరికీ కూడా మనస్ఫూర్తిగా దేవుడు, ఆ భగవంతుడు అందరికి కూడా అన్నీ కూడా సంపాదించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకోటి ఏంటంటే మనమందరం కూడా జీవితం ఎక్కువ శాతం అంటే వెస్టీజ్ అని అంటే నేను చెప్పేది ఏంటంటే వే. జస్ట్ దానికంటే ముందు ఇంట్రడక్షన్ ఒక 2 నిమిషాలు. గుడ్ మార్నింగ్. నా పేరు బూడిద బాలరాజు. అంటే నేనుండేది దమ్మాయిగూడ. దమ్మాయిగూడ దాదాపు అందరికి కూడా నా పేరు తెలుసు అనుకుంటా, కొంతమందికి తెలియదు. ఎక్కువ మందికి తెలుసు అని నేను అనుకుంటున్నాను. సరే, దమ్మాయిగూడ నేను బాలరాజు. ఓకే. నేను దీనికంటే ముందు జస్టు నేనేం జేసినానంటే, నాకు తెలిసి నేను మా సొంత ఊరొచ్చేసి యాదాద్రి డిస్ట్రిక్ట్, రహీం ఖాన్ పేట, ఆత్మకూరు అక్కడి నుంచి దాదాపు నేను ఇక్కడికి దమ్మాయిగూడకు షిఫ్ట్ అయ్యి దాదాపు ఒక 21 ఇయర్స్ కంప్లీట్ అయింది. 22 ఇయర్స్. వెస్టీజ్ స్థాపించిన నుంచి 2004లో నేను బయలుదేరితే, ఇప్పుడు మనకప్పుడు తెలీదు గాబట్టి ఇప్పుడు 22 ఇయర్స్ నేనిక్కడికొచ్చేసి. ఏం జేసినాం సార్ అనంటే, దాదాపు నేను హైదరాబాద్‌కొచ్చిన ముందు చదువుకున్నాను. చదువుకున్న తర్వాత ఏదన్నా ఒకటి అంటే నేను స్టార్టింగ్ నుంచి గూడా గవర్నమెంట్ జాబు, ప్రైవేట్ జాబు ఏదన్నా ఒకటి అని అనుకున్నాను గానీ, గవర్నమెంట్ జాబ్ అయితే నేను వచ్చినా గూడా నా సొంత కాళ్ళ మీద నేను ఏదన్నా ఒక బిజినెస్ చేయాలన్న మైండ్ సెట్ తోటే వచ్చాను హైదరాబాద్‌లో. ఏదన్నా ఒకటి బిజినెస్ జేయాలి. చదువుకుంటే జాబొస్తది అనే ఆలోచనతోటే అందరూ గూడా ఎక్కువ శాతం ఉంటారు గదా! చదువుకుంటే జాబొస్తది, ఏదన్నా చేయొచ్చు, ప్రైవేట్ జాబో ఏదన్నా ఒక జాబు అనుకోని ఆలోచనతోటొస్తారు. నేననుకున్న పక్కా గవర్నమెంట్ జాబొచ్చినా గూడా మనం ఏదన్నా జాబ్‌లో చేయాలనే ఆలోచన అయితే నాకు లేకుండే. ఏదన్నా ఒక బిజినెస్ చేయాలనే మైండ్ సెట్ తోటే వచ్చినాను. వచ్చిన ఒక 2, 3 ఇయర్స్‌లో చాలా చాలా హార్డ్ వర్క్ చేసిన. బిజినెస్ నేనెంతైనా బిజినెస్ చేయాలనే ఉద్దేశ్యంతోటి బిజినెస్ మైండ్ తోటి వచ్చిన. వచ్చి ఇక్కడికొచ్చిన తర్వాత నా సొంత కాళ్ళ పైన నేను నిలబడి ఎక్కడ పని దొరికితే అక్కడికి, ఏ పని దొరికితే అది, ఏది దొరికితే అది. ఇది దొరికితే ఇది చెయ్యాలి, చదువుకున్నా గదా! ఇది చేయొద్దు, అది చేయొద్దు అనే ఆలోచన మైండ్ సెట్ తోటి లేదు. ఏ పని దొరికితే ఆ పని జేసుకుంటూ ముందుకెళ్ళినా. ముందుకెళ్ళిన తర్వాత కొద్ది రోజుల తర్వాత నాకెందుకో లక్కీగా నా అంతల నేనే సొంతంగా బిజినెస్ పెట్టుకునే ఆలోచనొచ్చింది. దాంతో పాటు నేను గూడా కొన్ని ఆలోచన మైండ్ సెట్ తోటి మార్చుకొని
బిజినెస్ అని పట్టుకొని మామూలుగా చిట్టీలు అట్లా నడిపించుకుంటూ, ఫైనాన్స్ నడిపించుకుంటూ, తర్వాత ఒక 16 ఇయర్స్, 18 ఇయర్స్ నుంచి ఒక రియల్ ఎస్టేట్ చేసుకుంటూ దమ్మాయిగూడలో సెటిల్ అయినా. దమ్మాయిగూడలో సెటిల్ అయ్యి ఒక 16 సంవత్సరాలు ఎస్టేట్ వ్యాపారిగా ఏదన్నా అంటే దానికంటే ముందు నాకు 2 జాబులు ఆర్టీసీ కండక్టర్ జాబ్ గూడా వచ్చింది. గవర్నమెంట్ జాబ్ గూడా వస్తాయి. నాకప్పుడేమనిపించిందనంటే వద్దులే జాబ్ చేస్తే ఏమొస్తది? హ్మ్. అప్పటికి 8,000, 6,000 అట్లా జీతం ఉండే సాలరీ. ఇగ మనకు అది సెట్ కాదనే ఉద్దేశంతోటి జాబులను గూడా నేను వద్దనుకోని నేను బిజినెస్ తోటి చేసుకున్నాను. అదే బిజినెస్ రియల్ ఎస్టేట్ ఒక 16 సంవత్సరాల నుంచి ఇదే కంటిన్యూ‌గా చేసుకుంటూ సొంతంగా మనం ఏదైనా జేసుకోవాలనే ఉద్దేశంతోటి జాబొస్తే అక్కడ జీతమే వాళ్ళు చెప్పింది చేయాల్సిన వచ్చిన ఉద్దేశంతోటి ఉంటదనే ఉద్దేశంతోటి నేనక్కడికెళ్ళలేదు. ఏ జాబ్ గూడా ఇంకో జాబ్ గూడా పోలీస్ జాబ్ గూడా వస్తే అయి 2 గూడా నేను మానేషిన. అవి రెండిటికి గూడా వెళ్ళలేదు. కాకపోతే నాకప్పుడు నా పిచ్చేందనంటే బిజినెస్. ఎందుకు బిజినెస్ అనంటే గవర్నమెంట్ జాబ్ జేస్తే అప్పట్లో అందరికీ జాబ్ అనంటే చాలా వాల్యూ ఉండే. కానీ నా మైండ్ సెట్ ఏందున్నదంటే, నా ఆలోచన ఎట్లున్నదనంటే, ఏ జాబ్ జేషినా గూడా నాకొకరు చెప్పి, నా పైన బాసు అప్పుడు ఆలోచన నా మైండ్ సెట్. నా ఒక్కరి మైండ్ సెట్. మా ఇంట్లో ఇప్పుడు జాబ్‌తోనే ఉన్నారు. నా మైండ్ సెట్ అట్లా ఉండే. ఎందుకు అట్లా ఉండానంటే, ఏదన్నా ఒక సొంత బిజినెస్ ఉంటే నాకు నేనుగా ఎదగగలుగుతా గానీ, ఎప్పుడు గూడా ఆహ్, వాళ్ళది చెప్పిందే చేసుడు అనేది నాకు ఆలోచన. ఆ ఆలోచన ఎందుకొచ్చిందనంటే, నాకు ఈ గవర్నమెంటు గాకుండా మన ప్రతి ఎమ్మెల్యే కొడుకులు, ఎంపీటీసీలు, ఈ ఎంపీల కొడుకులు, ఈ సీఎం కొడుకు వీళ్ళందరూ గూడా గవర్నమెంట్ జాబులు చేయొచ్చు గదా! మరి వీళ్ళందరి పిల్లలేమో బిజినెస్ అనే మైండ్ సెట్ తోటి పోతారు. మరి మనోళ్ళు ఎందుకు జాబు వెళ్తున్నారు ఎక్కువ శాతం. మరి వాళ్ళ పిల్లలు గూడా గవర్నమెంట్ జాబ్‌లనేది వాళ్ళకి ఈజీగొస్తాయి గదా! మనకంటే ఎక్కువ. వాళ్ళేదనుకుంటే అది చేయగలుగుతారు గదా! వాళ్ళ పిల్లలందరూ గూడా బిజినెస్‌లో ఉంటారు. వాళ్ళ పిల్లలు ఒక్కరు గూడా గవర్నమెంట్ జాబ్ లేరు అన్న మైండ్ సెట్టు అప్పుడు నాకెందుకో మరి అట్లొచ్చిందనంటే అలా నాకనిపిచ్చేది. నాకనిపిచ్చి నేను సరే ఇదేదో బాగానే ఉంది. నేను గూడా ఏదన్నా సొంతంగా బిజినెసే చేసుకోవాలని చిన్నగా స్టార్ట్ జేసిన బిజినెసు మంచిగా నాకు అవకాశం దొరికినందుకు ఆ భగవంతుడు నాకు మంచి విజన్ తోటి ఇచ్చినట్టు నేను రియల్ ఎస్టేట్‌గా ఒక 16 సంవత్సరాల నుంచి నాకు నేనుగా ఒక్కొక్క రూపాయి కష్టపడి సంపాదించుకొని, దాంతో పాటు ఎంతో కొంత మన కోసం మనం అంటే నేను నా కాళ్ళ పైన నేను నిలబడాలతోటి నా అంతట నేను హ్యాపీ నాకు. నా తర్వాత నాకు ఈ వెస్టీజ్ బిజినెస్ నాకు ఈ పరిచయం చేసింది యాకేష్ సార్, మల్లేష్ సార్. ఇద్దరు కలిసి నాకు ఈ బిజినెస్‌ను పరిచయం చేసిర్రు. యాకేష్ సార్ అయితే ఇక్కడికి వచ్చి ఈ బిజినెస్‌ని పరిచయం చేసిర్రు. నేను బిజినెస్ అని అంటేనే నేను ఇమ్మీడియేట్‌లీ ఆధార్ కార్డు ఇవ్వడం జరిగింది. నేను ఏ డెమో గూడా సార్ వాళ్ళు మా యాకేష్ సార్ తీసుకొచ్చి పరిచయం చేసినప్పుడు ఏది గూడా నేను చూడకుండానే డైరెక్ట్ డాడీ లాస్ట్ మొమెంట్‌లో హోమ్ మీటింగ్‌లో ఎంటర్ అయిన తర్వాత జస్ట్ లాస్ట్ గూడా నేను సార్ జెప్పింది గూడా ఇనలేదు. మల్లేష్ సార్ జెప్పింది గూడా ఏది వినలేదు. వినకుండానే డైరెక్ట్ ఆహ్, ఫైనల్‌కొచ్చిన తర్వాత నాకు కొంచెం ఆహ్, బిజీగుండే. ఆ బిజీ వర్క్‌లో చూసుకుంటూ ఆధార్ కార్డ్ ఇచ్చినాం. జాయిన్ అయినా. ఆ తర్వాత నాకు ఈ వెస్టీజ్ బిజినెస్ అనేది పరిచయమైంది. పరిచయమైనప్పటి నుంచి నేను బిజినెస్ అనంగానే దాన్ని కొంచెం ఆలోచించుకుంటూ నాకైతే ఏమైతదో ఏమో తెలియదు గానీ, నాకైతే ఫుల్ బిజీగుంటా. 4, 5 బిజినెస్‌లు రైస్ షాప్ ఉంటది. రియల్ ఎస్టేట్ ఉంటది. ఫైనాన్సు, చిట్టీలు. ఈ 4 బిజినెస్‌లతోటి నేను ముందుకెళ్తున్నా. దాంతో పాటు నాకనిపించిందేందనంటే, నాకైతే ఇంత బిజీగున్నా నేనైతే చేస్తానో, చేయనో నేను కొంతమందిని అయితే బాగుపడాలి. ఆ కొంతమందినన్నా బాగుపెట్టిస్తే ఆ ఆలోచనతోటి నేను కొంతమంది లీడర్స్‌ను నేను ఎంపిక చేసుకోవడం జరిగింది. అట్లా నాకు ఆ బిజినెస్ మొత్తం ఇనలేదు. మీటింగ్ గూడా ఇనలేదు. ఒక 2 మీటింగ్‌లు అప్పుడప్పుడు గూడా అది సగం సగమే వినుకుంటా బిజినెస్ స్టార్ట్ జేషిన. అట్లా నా జర్నీ స్టార్ట్ అయింది మేడం. ఓకే. లీడర్స్ ఆ! థాంక్ యూ. ఇప్పుడు నేను చెప్పాలనుకున్నదేంటంటే వెస్టీజ్ ఎందుకు చెయ్యాలి? అసలు వెస్టీజ్ అనేది ఎందుకు చేయాలనే ఆలోచన మైండ్ సెట్ తోటి ఒక్కసారి ఆలోచించండి. నిజంగా వెస్టీజు ఎందుకు జేయాలి అనంటే నాకు మీటింగ్‌లకి వెళ్ళిన తర్వాత మాత్రమే అర్థమైంది. బయట కంఫర్ట్ జోన్‌లో వండుకుంటూ ప్రతి వ్యక్తి ఎవ్వరైనా సరే సార్ వాళ్ళైనా, మేడమ్ వాళ్ళైనా కంఫర్ట్ జోన్‌లో వండుకుంటూ అసలు వెస్టీజ్ అంటే ఏంటి? వెస్టీజ్ అంటే ఎందుకు జేయాలే? మనకు ఏం జేస్తే మన లైఫ్ లీడ్ జేయగలుగుతాం? ఏం జేస్తే మనము
ఏది ఎంత సంపాదించాలనుకుంటే అంత సంపాదించుకునే అవకాశం బయటెక్కడన్నా ఉందా? మరి నిజానికి నాకనిపించింది ఎప్పుడు అనంటే, నేను కొద్ది రోజులు జర్నీ చేసిన తర్వాత మాత్రమే నాకు ఈ బిజినెస్‌లో ఏం జేస్తే బాగుపడతాము, ఏం జేస్తే మనం ముందుకెళ్తాము, ఏం జేస్తే మన కాళ్ళ పైన మనం నిలబడతాము అనే ఆలోచన ఎప్పుడొచ్చిందనంటే, నేను మోర్ మీటింగ్స్ విన్న తర్వాతనే అర్థమైంది నాకు. అప్పటిదాకా నా బిజినెస్ అని అనుకున్నాను గానీ, నాకిప్పుడు అర్థమైందేందనంటే, ఏ బిజినెస్ చేసినా పెట్టుబడి లేకుండా, రూపాయి కట్టకుండా, ఎవ్వరిని ఇబ్బంది పెట్టకుండా, నీతి, నిజాయితీ, ధర్మబద్ధతిలో జరుగుతున్న ఏకైక యజ్ఞంలాగా బిజినెస్ నడుస్తుందనంటే ఓన్లీ నాకు తెలిసినంత వరకు ఇప్పటి వరకు భూమి మీద ఇంకోటి వస్తదో రాదో తెలియదు గానీ, ఇప్పటి వరకైతే ఓన్లీ వెస్టీజ్ బిజినెస్ మాత్రమే. ఆ వెస్టీజ్ ఎట్లా అనంటే ఎందుకు ఈ బిజినెస్ చేయాలని ఏం జేసినా బయట లైఫ్ లేదు. ఎంత వర్క్ జేసినా బయట లైఫ్ లేదు. నేను జేస్తున్నా సార్. నేను జేస్తున్న బిజినెస్‌లో రియల్ ఎస్టేట్‌లో నాకు హ్యాపీగా నేను వేరే దాంట్లో లేకున్నా గూడా ఎట్లో గట్ల మంత్లీ ఇన్‌కమ్ ఒక 1,00,000 రూపీస్ అయితే ఎబోనే సంపాదించుకుంటా. అది నేను కస్టమర్‌లను బట్టి, నాకున్న ఆప్యాయత, ప్రేమను బట్టి కొంతమంది రియల్ ఎస్టేట్‌లో ఎట్లుంటదనంటే ఎవరిది పడితే వాళ్ళ ప్లాట్లు అమ్మాయి. నేను అట్లా గాకుండా నా సొంతంగా చేసుకుంటా దాన్ని బట్టి వచ్చింది. అట్లా ఈ వెస్టీజ్ బిజినెస్ ఎందుకు మరి అట్లా చేయాలి సార్ అనంటే, ఈ వెస్టీజ్ బిజినెస్ ఒకటే గుర్తుపెట్టుకోండి. ప్రతి లీడర్ గూడా అనంటే జీవితం ఇక్కడుంది. లైఫ్ ఉంది. అంటే నిజంగా అంటారు గదా! మనకు ఏది కావాలి? ఎంత సంపాదించుకోవాలి? ఎంత మనము చెయ్యాలి అనే ఆలోచనతోటి ఉన్న వాళ్ళు ప్రతి ఒక్క లీడర్ గూడా 100% ఓపిక, కోరిక, తీరిక అంటారు గదా! బీబీ మేడం గారు గిట్లా. ఓపిక, కోరిక, తీరిక ఉన్న వాళ్ళు మాత్రమే ఈ బిజినెస్‌లో గెలవగలుగుతారు. దాంతో పాటు మాట్లాడే విధానము, మాట్లాడే పద్ధతి, నీ నడవడిక, నీ తీరును చూసి ఈ బిజినెస్‌లోకి ప్రతి లీడర్ వస్తున్నారు. నీ బిహేవియర్‌ని బట్టి. కాబట్టి మనము ఏది సంపాదించుకోవాలన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆరోగ్యంగా ఉండాలి. భారతదేశంలో ఆరోగ్య రంగంలోనే దాదాపు బిలియన్స్ డాలర్ల వ్యాపారులున్నారు. ఎంతమంది అనంటే దాదాపు చాలా కొన్ని కోట్ల జనాలున్నారు బిజినెస్‌లో. మరది ప్రతి కుటుంబంలో ఎక్కువ శాతం ఇప్పుడున్న పరిస్థితులలో చూసుకుంటే అందరి గూడా బీపీ, షుగరు, థైరాయిడు, గుండె ఆహ్, కిడ్నీ ఇంకా కీళ్ళ నొప్పులు, శస్త్రచికిత్సలు చాలా చాలా అవసరం. అందరూ గూడా మహిళలకైతే ఆహ్, పర్సనల్ ప్రాబ్లమ్స్ అనారోగ్య సంబంధించిన చాలా చాలా ఉన్నాయి. ఎందుకు అనంటే ప్రతీది మన వస్తువు మనం ఎక్కడైతే కొనుక్కున్నామో అవన్నీ గూడా రోజు మనం రెగ్యులర్‌గా తినేది అయన్నీ గూడా ప్రతి ఒక్కరిది గూడా నాకు తెలిసి ఆహ్, మొత్తం నాకు తెలిసైతే ప్రతి ఐటెమ్స్ గూడా మనం బయట తీసుకునేది ప్రమాదకరం. ఏది కొనుక్కున్నా గూడా. అప్పుడు మన ఎనకట తాత ముత్త వాడుకున్న వస్తువులు మాత్రము చాలా చాలా వండర్‌ఫుల్. ఎందుకనంటే మన నాన్న వాళ్ళకు తాత చెప్పితే మన నాన్న వాళ్ళు తిన్నారు. తాతకు ఎవరు చెప్పిర్రు ముత్తాత చెప్పితే ఆయనకు తీసుకున్నాడు. కాబట్టి వాళ్ళేది తీసుకున్నారో గంజి, గట్క అట్లాంటియి ఏదైతే తీసుకుర్రో వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు. మనం మాత్రం ఆరోగ్యంగా లేము. కాబట్టి మెయిన్ ఇంపార్టెంటు ఆరోగ్యం. ఆరోగ్యము దాంతో పాటు డబ్బు. ఆరోగ్యంగుంటేనే మనం ఏది అనుకుంటే అది సంపాదించుకోవచ్చు. కాబట్టి ఈ ఆరోగ్యం మెయిన్ ఇంపార్టెంట్ గాబట్టి ఇయన్నీ గూడా ఆహ్, మహిళలలో అనారోగ్య సమస్యలు ఎక్కువ వస్తున్నాయి గాబట్టి, ఆ సమస్యలకు గూడా మనకందరికి గూడా ఎక్కువ శాతం ప్రాబ్లమ్ ఉంటుంది గాబట్టి. దాదాపు అదే మన భారతదేశం జనాభాలో మాక్సిమం 100% 70% 100% నుంచి 70% రోజుకు తీసుకున్న పోషకాహారాలలో 50% గూడా తీసుకోలేకపోతున్నాం. కాబట్టి పౌష్టికాహారం లోపం వల్ల మనకందరికి గూడా ఎక్కువ శాతం గూడా ఇబ్బంది. అదంతా ఎక్కడి నుంచి అనంటే వ్యవసాయ రసాయనాలు, వస్తు నాణ్యత, కల్తీలు, కాలుష్యము ఇవన్నీ గూడా నీరు, గాలి ఇవన్నీ గూడా కలుషితం అయిపోయినాయి గాబట్టి, మనకందరికి గూడా ఇవన్నీ మెయిన్ ఇంపార్టెంట్. ఇయన్నీ గూడా కలుషితం అయిపోయినాయి గాబట్టి, మనం చేసే పనిలో ప్రతి పనిలో గూడా కల్తీ అనేది ఏర్పడ్డది. నాణ్యత లోపం ఏర్పడ్డది గాబట్టి, మనమందరం గూడా ఈ వెస్టీజు ఎందుకు జేయాలి అనంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇగో ఈ అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇంత సమస్యలున్నాయి. ఇవన్నీ గూడా దాన్ని బట్టే మనము ఈ వెస్టీజ్ బిజినెస్ చేయాలి. మరే ఒత్తిడి జీవన విధానంతో పాటు అనారోగ్యానికి కారణాలు అసలైన పోషకాహార లోపం వల్ల, ఈ అనారోగ్య సమస్య కారణాల వల్ల నిపుణులు గూడా చెప్తున్నారు మనకందరు గూడా. అన్నీ గూడా. ఎందుకు అనంటే వయసుకు తగ్గ బరువు
అనేది అంటే మనకు ఎత్తు, బరువు అయన్నీ ఉంటాయి గదా! మన శరీరాన్ని మనమే ఎంత పడితే అంత తిని, ఏది పడితే అది తిని, మన శరీరం ఒళ్ళు తెచ్చుకోవడం వల్ల, సమస్యల వల్ల ఇయన్నీ గూడా అనారోగ్యాలు ఎక్కువ శాతం ఏర్పడుతున్నాయి. కాబట్టి మెయిన్ ఇంపార్టెంటు మనం తీసుకునే మన వెస్టీజ్‌లో వండర్‌ఫుల్ సప్లిమెంట్స్ ఉంటున్నాయి మన దగ్గర. బయట తీసుకునేటియి చాలా చాలా ఇబ్బందికరంగా ఉంటున్నాయి. కాబట్టి ఇయన్నీ గూడా అన్నీ మన ఆలోచన భవిష్యత్తు నిర్ణయానికి ఈ సప్లిమెంట్స్ అనేది, ఇంకోటి వ్యవసాయానికి సంబంధించినయి ఈ విషయాలు గాని, ప్రతీది గూడా 8 రకాల వండర్‌ఫుల్ మనకు వ్యవసాయానికి అగ్రికల్చర్‌లు మొత్తం ఇవన్నీ గూడా మన దగ్గర ఉన్నాయి గాబట్టి, దాంతో పాటు మనం జేసేదేందనంటే, ఇవన్నీ గూడా ఇంత మంచి అవకాశం ఉన్నా గూడా, బయట మనం బోయి అదే కెమికల్స్ టాబ్లెట్సు, అవే మనము బయట తీసుకునే కిరాణా షాప్‌లో, డీమార్ట్‌లో తీసుకునే ప్రతీది గూడా కెమికల్ అయన్నీ గూడా మనము తీసుకుంటున్నాం గాబట్టి, ఈ వెస్టీజ్‌లో మనం జేసే పని ఇట్లా ఉంటుంది గాబట్టి, బయట జేసేటి కిరాణా షాప్‌లో మనమందరం గూడా తీసుకోవడం వల్ల ఈ సమస్యలన్నీ వస్తున్నాయనేది మనం చెప్తే గూడా ఎవ్వరు నమ్మడానికి అవకాశం లేదు. చాలా వరకు. వాడుకున్న వాళ్ళు మాత్రము ఆళ్ళు ఆరోగ్యంగా ఉంటుర్రు. వాళ్ళు చెప్పిన పని చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. కానీ మిగతా వాళ్ళు మాత్రము ఒక్కరు గూడా సరిగ్గా వాడుకోవడం లేదు. కాబట్టి ఇయన్నీ గూడా వ్యవసాయానికి సంబంధించినయి గానీ, సప్లిమెంట్స్ గానీ, ఇవన్నీ మనకు దొరుకుతున్నాయనంటే గూడా ఎవ్వరు నమ్మడానికి లేదు. కొంతమంది మాత్రం నమ్ముతున్నారు. కొంతమంది మాత్రం నమ్మడం లేదు. కాబట్టి మనం గూడా ఒకసారి ఈ బిజినెస్‌కు చేయాలి అనంటే, మనం ఎందుకు ఈ వెస్టీజ్ బిజినెస్ చేయాలి అనంటే, మెయిన్ ఇంపార్టెంటు డబ్బుతో పాటు మనకు ఆరోగ్యంతో పాటు ఆదాయం అంటే మనం అనుకున్నంత సంపాదించుకోవచ్చు. మనము ఆరోగ్యంగా ఉండొచ్చు. ఓ 10 మందికి మంచి చేయొచ్చు. 10 మందికి మంచి జేయొచ్చు. ఆ 10 మందికి మంచి జేసే విషయం ఏందనంటే, ఎక్కువ శాతం మనకు ఎక్కువ శాతం ఏందనంటే, ఇప్పుడున్న పరిస్థితులలో ఏది గూడా నిరుద్యోగం. ఎక్కువ శాతం నిరుద్యోగం. ఇంకోటి పోటీ పడుతున్నది ఇప్పుడు మనకు ఏదైతే చేయాలనేది ఆదాయం లేకపోతుంది. దాంతో పాటు నిరుద్యోగము. ఏం చేసినా కంఫర్ట్ జోన్‌లో ఉండడం. కంఫర్ట్ జోన్‌లో ఉండడం అనంటే ఒకసారి ఆలోచించండి. ప్రతి వ్యక్తి కూడా కంఫర్ట్ జోన్‌లో ఉండి, వచ్చే జాబ్‌లో ఉండి ఒక 20,000 ఫా 30,000, 40,000 అనుకోని మనమందరం గూడా అక్కడే ఉండి, అక్కడే ఇదే లైఫు, ఇదే జీవితం అనే ఆలోచన మైండ్ సెట్ తోటి మనం అక్కడే ఉంటున్నాం. కాబట్టి మనం అందరం గూడా మార్చుకోవాలి అనే ఆలోచన ఉంటే మాత్రము, నాకు తెలిసైతే ఇక్కడ చేసే పని ఎఫెక్ట్ ఏదైతుందో మన వెస్టీజ్ బిజినెస్‌లో పెడితే ఆరోగ్యము, ఆదాయము, దాంతో పాటు నువ్వనుకున్నంత. ఎంత ఏం గావాలనుకున్నా, ఏం జేయాలనుకున్నా గూడా అది చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరు చేసే పని, ప్రతి పని ఏదైతే బయట జేస్తున్నామో అదేదో ఇక్కడ ఒక 1 ఇయర్ పాటు, ఒక సంవత్సరం, ఒక 365 డేస్ మాత్రం ఇక్కడ ఎఫెక్ట్ పెట్టుకుంటే 100% నీ కుటుంబం, నీ పిల్లల భవిష్యత్తు మార్చుకోవడానికి అవకాశం ఉంటది. దాంతో పాటు నువ్వేదనుకుంటే అది సంపాదించుకోవచ్చు. కానీ మనం ఇయన్నీ గూడా ఒక 1 ఇయర్ కష్టపడి దేవుడిచ్చిన 100 సంవత్సరాల కోసం చేస్తున్నాం గానీ, 100 సంవత్సరాలు బ్రతకడానికి కోసం భూమి మీదకొచ్చినాం. కానీ మనము ఎంత అంటే అంత సంపాదించలేకపోతున్నాము. దేవుడిచ్చిన వయసు గూడా మనము సరిగా ఉండలేకపోతున్నాం. కాబట్టి కంఫర్ట్ జోన్‌లో ఉండి మనమందరం గూడా ఎక్కువ శాతం ఇబ్బందులు పడుతున్నాం గాబట్టి, ఈ బిజినెస్సు మనము స్టార్టింగ్ నుంచే మనకు తెలియదు గాబట్టి, మన పెద్దవాళ్ళకు, తాత ముత్తాతకు, మన అమ్మ నాన్నకు ఇది ఎవ్వరు గూడా తెలియదు గాబట్టి, ఆళ్ళు మనకు కరెక్ట్‌గా మనకు ఈ బిజినెస్ కోసం తెలియదు. మనకు చెప్పలేదు. ఇప్పుడు నెట్‌వర్క్ మార్కెటింగ్, డైరెక్ట్ సెల్లింగ్, నెట్‌వర్క్ మార్కెటింగ్ అనంటే మనకేం తెలిసి ఇదంతా గూడా ఏమనుకుంటున్నామననంటే, మెయిన్ ఇంపార్టెంట్ చాలా వరకు అందరికి గూడా ఇబ్బందే ఉంటుంది గాబట్టి, ఆ ఇబ్బందున్న పరిస్థితులలో మనమందరం గూడా ఏం జేస్తున్నామనంటే, నాకు తెలుసు. సగం సగం విని తెలుసు నాకు. డైరెక్ట్ సెల్లింగ్ తెలుసు. డబ్బులు కట్టేదే గదా! డబ్బులు పెట్టేదే గదా! అనే ఉద్దేశ్యంతోటి మనమందరం గూడా సరిగా తెలిసి, తెలియక సగం సగం తెలుసుకొని, నేను మోసపోయినా నాకు చాలా దెలుసు. అది చైన్ సిస్టమ్ గదా! అనే ఆలోచన మైండ్ సెట్ తోటి మనము అక్కడికక్కడే ఆగిపోయి, చెప్పిన మాట గూడా ఎవరైతే వచ్చి చెప్తున్నారో, నీ ఇంటికొచ్చి చెప్తుంటే వాళ్ళని చులకన జూసి, నాకు తెలుసులే నేను చేస్తాను, నేను ఆలోచిస్తాను అనే మైండ్ సెట్ తోటి అక్కడికక్కడే ఆగిపోతుర్రు. కాబట్టి మనం జేసే ప్రయత్నంలో ఎట్లా ఉండాలి అననంటే, ఈ వెస్టీజ్ బిజినెస్సు నేను గెలిచి చూపిచ్చిన తర్వాతనే వాళ్ళందరూ గూడా బిజినెస్‌లోకొస్తారు అనేది మన ఆలోచన మైండ్ సెట్ తోటి ఉండి, మనం ఏదైతే చేస్తున్నామో అది వాళ్ళకు
కొద్ది రోజులు వెయిట్ జేసి ఎవరికైతే నమ్మకం లేదో ఆ నమ్మకము వచ్చిన వాళ్ళు ఎప్పుడొస్తారనంటే గెలిచిన తర్వాత వస్తారంటారు గదా! ఒక 1,00,000 సంపాదించిన తర్వాత వాళ్ళందరూ గూడా వస్తారు బిజినెస్‌లో. కానీ అప్పటి వరకు మనము వెయిట్ జేయవలసిన అవసరం ఏర్పడుతుంది. కాబట్టి వెస్టీజ్ బిజినెస్‌లో మనం ఇయన్నీ చేయాల్సిన అవసరం ఉంటుంది. మనం ఈ ఓపిక, కోరిక లేకుండా ఎక్కడ పడితే అక్కడ మనము ఉండడంతోటి సగం సగం తెలుసుకొని ఒకరోజు మీటింగ్‌కొచ్చి, ఒకరోజు మీటింగ్‌కి రాకపోవడం వల్ల మనకేది గూడా సరిగ్గా తెలవక వాళ్ళు చెప్పిన లీడర్స్ ఎవరైతే సక్సెస్ అయిన లీడర్స్ చెప్పిన మాటలు వినక, సరిగ్గా అర్థం జేసుకోలేక మనకు కొంచెం ఉన్న పరిస్థితులలో అందరు గూడా ఎక్కువ శాతం అందరం గూడా పేదవాళ్ళమే గాబట్టి ఉండి లేక ఉన్న పరిస్థితులల్ల బట్టి అందరూ గూడా ఆహ్, ఎక్కువ శాతం ఈ బిజినెస్‌లోకి నిలబడలేకపోతున్నారు. ఒకరోజు ఒక ప్రాబ్లమ్, ఒకరోజు ఒక ప్రాబ్లమ్ ఉండడంతోటి అందరూ గూడా ఎక్కువ శాతం నిలబడలేకపోతున్నారు. కాబట్టి ప్రతి ఒక్క లీడర్ గూడా వెస్టీజ్ బిజినెస్ మనము ఒక యజ్ఞంలాగా ఒక ప్రతి మనిషి గూడా ప్రతిదీ ఎందుకనంటే చేస్తా అని అంటారు గానీ, చెయ్యడానికి చాలా చాలా సమస్యలొస్తాయి. ఆ సమస్యలన్నీ గూడా తీర్చాలనంటే చాలా ఇబ్బంది. కాబట్టి మనం బిజినెస్ చేసుకోవాలి అనంటే కొన్ని ఇబ్బందులు, సమస్యలొస్తాయి. అవన్నీ గూడా పట్టించుకోకుండా మనం చేసే పని నిరంతర ప్రయత్నం జేస్తే మాత్రం 100% సక్సెస్ అయితారు. కాబట్టి వాళ్ళందరూ గూడా చేయాలి అననంటే మనం ఫస్ట్ నిలబడాలి. మనము ఫస్ట్ నిలబడాలి. నిలబడాలి అననంటే మన ప్రయత్నం ఎట్లుండాలి అనంటే రెగ్యులర్‌గా ఎక్కడ మీటింగ్ ఉంటే అక్కడ మనం అటెండ్ అయితే మాత్రమే మనం చేయడానికి అవకాశం ఉంటది. మనం చేయడానికి అవకాశం ఉంటది. ప్రతి మీటింగ్ అటెండ్ గావాలి. ప్రతి లీడర్ చెప్పే మాట వినాలి. ఎక్కడ ఏం చేస్తున్నాం అనేది చూసుకోవాలి. కింది లీడర్స్ మనతో పాటు మన టీమ్ వస్తుందా లేదా అనేది చూసుకోవాలి. చూసుకుంటూ ప్రయత్నం చేస్తే మాత్రమే మిగతా లీడర్స్ అనేది మనతో పాటు జర్నీ జేయడానికి అవకాశం ఉంటది. కాబట్టి ప్రతి లీడర్ గూడా అర్థం జేసుకొని ఇంకోటేందనంటే ఈ వెస్టీజ్ బిజినెస్ మనము కేవలము ఆరోగ్యము, డబ్బు దాంతో పాటు మనం ఏ కోరికలున్నా గూడా ఫుల్‌ఫిల్ చేసుకోవడానికి అవకాశం ఉంటది. కాబట్టి ఇయన్నీ గూడా ఉన్నాయి గాబట్టి మనం బిజినెస్‌లోకి మనం చేసుకోవాలి. దాంతో పాటు ఇంకోటేందనంటే ఒక్కసారి ఆలోచించండి లీడర్స్ అందరూ గూడా కొంతమంది వచ్చి, కొంతమంది రాకపోవడం వల్ల, మైండ్ సెట్ మారకపోవడం వల్ల, ఇంకోటి సక్సెస్‌ఫుల్ లీడర్స్ తోటి జర్నీ చేయకపోవడం వల్ల, ఇంకోటేందనంటే నిరంతరం నిత్య విద్యార్థిలాగా మాత్రమే ఉండి చేసుకోవాల్సిన ఆలోచన ఉండాలె. సొసైటీలో ఎదగాలి అనంటే మనకు మెయిన్ ఇంపార్టెంట్ డబ్బే కారణమవుతుంది గాబట్టి, సొసైటీలో ఎదగడానికి కోసము డబ్బే కారణము. ఆ డబ్బుతోటి మనం ఏం జేయాలనే ఆలోచన మన మైండ్ సెట్ మార్చుకొని, మనకంటే ముందొచ్చిన లీడర్స్‌ను ఎలా చేస్తున్నారు, ఏం జేస్తున్నారనే మన మైండ్ సెట్ మార్చుకొని, కొన్ని కారణాలు, సమస్యలు పక్కన బెట్టి, మనం ముందుకు నడిస్తే మాత్రమే ఈ బిజినెస్‌లో సక్సెస్ అయితాం. కాబట్టి చిన్నదిగా చిన్న చూపు వెస్టిజ్ అనంటే చిన్న చూపు చూసే వాళ్ళకు ఇది ఒక డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ అనే ఉద్దేశ్యం వాళ్ళకు క్లియర్‌గా గవర్నమెంట్ గైడ్‌లైన్స్‌తో పాటు సెప్టెంబర్ 9, 2016 ఈ గవర్నమెంట్ గైడ్‌లైన్స్ వచ్చిన తర్వాత గూడా ఇంకా కొంతమంది ఆలోచిస్తున్నారు అననంటే ఈ బిజినెస్ కోసం సరిగ్గా తెలియక. కాబట్టి ఏది ముఖ్యమో, ఏది ముఖ్యం కాదో అనేది గూడా జనాలకు తెలియలేకపోతుంది. ఈ డబ్బులు కట్టేసే దాంతోటి. కాకపోతే మనం ఈ బిజినెస్‌లో నిలబడాలి అనంటే మనం నిలబడాలి అనంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మోర్ మీటింగ్స్‌కి అటెండ్ అయ్యి, మనం చేసే విధానం, మనం చేసే పని ఒకసారి చూస్తే మాత్రమే జేస్తది. కాబట్టి ఎదుటి వ్యక్తి గూడా ఏదైతే మాట్లాడుతుండో, ఎదుటి వ్యక్తి గూడా బాగుపడాలనేది మాట్లాడేది ఇట్లాంటి బిజినెస్ నేనెక్కడా చూడలేదనేది. ఎందుకనంటే ఇప్పటి వరకు మనం చూసిన బిజినెస్‌లో, మనం జూసిన పనులలో ఎక్కువ శాతం గూడా ఒకరు చే ఒకరు చూస్తున్న జాబు, గవర్నమెంట్ జాబు, ఒకరు చేసిన బిజినెసు అట్లాంటివి మాత్రమే చూసినాం. ఇట్లాంటి నెట్వర్క్ మార్కెటింగ్ చూడలేదు గాబట్టి, దాదాపు అందుకే మనకు అర్థం గాక ప్రతి ఒక్కరు గూడా చిన్న చూపు చూస్తున్నారు. ఇది మాత్రము దీనికోసం గాదు, నీ భవిష్యత్తు ఒక దాదాపు 3 జనరేషన్ అనంటే 3 తరాల వరకు ఇన్‌కమ్. అంటే 3 తరాల వరకు ఇన్‌కమ్ ఇస్తుంది అనంటే బిజినెసు. మనము ఏం జేస్తున్నామనంటే అసలు మనిషి భూమి మీద ఉంటే మాత్రం పని జేస్తే డబ్బులొస్తాయనే ఆలోచన ఉంటది. కాకపోతే మనిషి భూమి మీద ఉన్నా లేకపోయినా వచ్చే కంపెనీ ఏదైనా ఉంది అనంటే ఇప్పటి వరకు అది వెస్టీజ్ బిజినెస్. ఎందుకనంటే మనం ఉన్నా లేకపోయినా మన ఫ్యామిలీకి సేఫ్ సెక్యూరిటీగా దాదాపు ఈ 3 జనరేషన్ ప్లాన్ అనేది వర్తిస్తుంది గాబట్టి ప్రతి లీడర్ గూడా ఈ వెస్టీజ్ బిజినెస్ దీనికోసం చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఇంకోటేందనంటే
ఈ బిజినెస్‌లో ఎంతమంది అనుకున్నా అంటే చదువు, తెలివి, సంధ్య ఏది గూడా వయసు ఏది గూడా అడగకుండా ప్రతీది గూడా మనకు అనుకున్నది అనుకున్నట్టు ఇక్కడ దొరుకుతుంది గాబట్టి, ఎక్కడ పాస్ గాకున్నా గూడా వెస్టీజ్‌లో మాత్రం పాస్ కావడానికి అవకాశం ఉంటది. ఎందుకనంటే కాఫీ బిజినెస్ గాబట్టి బయట ఎక్కడ జేసినా గూడా ఏం లేదు లైఫ్ గాబట్టి, వెస్టీజ్ బిజినెస్ చేస్తే మాత్రము ప్రతి ఒక్క లీడర్ గూడా గెలవడానికి అవకాశం ఉంటది. దాంతోటి అనుభవం అవసరం లేదు. వయసు అవసరం లేదు. ఇంకోటేదనంటే ఏ నాలెడ్జ్ గూడా అవసరం లేదు. జస్ట్ నీ అప్‌లైనర్ ఏది జెప్తే అది చూసుకొని చెప్తే 100% సక్సెస్ అయితది. అనుభవం అనేది. ఇంకొకటి ఏందనంటే మనకు చాలా చాలా బుక్స్ గూడా దొరుకుతాయి. ఆ బుక్స్ గూడా వెస్టీజ్‌లో కొన్ని దొరుకుతాయి. ప్రశ్నలే సమాధానాలు అనే బుక్ ఒకటి తీసుకుంటే మాత్రం 100% ఏ డౌట్ అడిగినా, ఏ క్లారిటీ తీసుకున్నా గూడా 100% ప్రతి ఒక్కరు గూడా గెలవడానికి అవకాశం ఉంటది. కాబట్టి రకరకాల మైండ్ సెట్‌తో జనాలుంటారు గాబట్టి కొంతమంది డౌట్‌లతోటి అడుగుతుంటారు గాబట్టి, అట్లాంటి దానికి మన దగ్గర అటువంటి బుక్సు దొరుకుతాయి. అవి గూడా తీసుకొని చేసుకుంటే మాత్రం చాలా చాలా వండర్‌ఫుల్‌గా మనము ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటది. దాంతో పాటు ఇంకోటేందనంటే, మెయిన్ ఇంపార్టెంటు చాలా చాలా ఇబ్బందికరంగా ప్రతి ఒక్క లీడర్ గూడా బిజినెస్‌లోకి రాకపోవడం కారణాలు ఆహ్, చాలా చాలా ఇబ్బంది పడుతున్నారు గాబట్టి, అర్థం గాక కొంతమందికి ఎవరిని గూడా మనం ఒక్క మనిషిని గూడా మనము విమర్శించడానికి లేదు. ఈ బిజినెస్ పట్ల అర్థం గాక కొంతమందికి అవగాహన లేక చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి అందరూ గూడా అర్థం జేసుకొని, మైండ్ సెట్ మార్చుకొని, సొసైటీలో ఎదగడానికి భవిష్యత్తున్న బిజినెస్ గాబట్టి అందరూ గూడా సక్సెస్ గావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకనంటే కొంచెం నేను వేరే దగ్గరున్నాను. కొంచెం రన్నింగ్‌లో ఉండి ఒక సైడ్‌కి ఆపి రోడ్ మీద మాట్లాడుతున్నాను. లీడర్స్ కొంచెం అర్థం జేసుకొని ఓకే మేడం. థాంక్ యూ. లతా మేడం. ఓకే సార్. థాంక్ యూ. థాంక్ యూ. చాలా అంటే చాలా బాగా